చెలో అమరావతి పాదయాత్ర పిలుపునిచ్చిన ముద్రగడ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. కిర్లంపూడిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ, కోనసీమ, రాజమహేంద్రవరంతో పాటు పలు చోట్ల భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. కాపు జేఏసీ నేతల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి చెలో అమరావతి పాదయాత్రకు కాపులు సిద్ధపడుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ కదలనిచ్చేది లేదని కాపు కాసు కూర్చున్నారు పోలీసులు. దీంతో గోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ పాదయాత్రకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని ఓవైపు డీజీపీ తేల్చి చెప్పారు. కిర్లంపూడిలో 144 సెక్షన్ విధించిన పోలీసులు అమరావతి మార్గమధ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తునిలో హింసాత్మక ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాలు విజయవాడ, మంగళగిరి, గుంటూరుల మీదుగా అమరావతి సచివాలయం వెళ్లే దారిలో పోలీసులు మోహరించారు. అయితే ఎన్ని ఆంక్షలున్నా యాత్ర చేసి తీరుతామంటున్నారు కాపు జేఏసీ నేతలు. ముద్రగడ పాదయాత్ర దురుద్దేశాలతో కూడుకున్నదని ఆరోపిస్తున్న కాపు మంత్రులు, అధికార పార్టీ నేతలు కాపులకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ముద్రగడ చెలో అమరావతి పాదయాత్ర ఉద్రిక్తతలతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. కాపులకు రిజర్వేషన్ల అంశానికి కట్టుబడి ఉన్నామంటూ సంకేతాలు గట్టిగా పంపుతోంది. ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని మంజునాథ కమిషన్ కు లేఖ రాసింది. నివేదిక త్వరగా ఇవ్వాలంటూ గత కేబినెట్ మీటింగ్ లో చేసిన తీర్మానాన్ని లేఖకు జత చేసింది. పూర్తిస్థాయి అధ్యయనానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంటే మధ్యంతర నివేదిక అయినా ఇవ్వాలని లేఖలో కోరినట్లు తెలుస్తోంది. ముద్రగడ చెలో అమరావతి పాదయాత్ర తలపెట్టడం ఏ విధంగా విద్రోహ కార్యక్రమం అవుతుందో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చమనటం తప్పెలా అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే బీసీల్లో చేరుస్తామన్న హామీని చంద్రబాబు నెరవేర్చకపోవటం వల్లే ముద్రగడ ఉద్యమిస్తున్నారని చెప్పారు. కాపుల్ని సమాజంలో విధ్వంసకారులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు అంబటి. కాపుల్ని రెచ్చగొడుతున్నారంటూ జగన్, ముద్రగడలపై విరుచుకుపడ్డారు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయ. ముద్రగడ పాదయాత్రతో కాపులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. గతేడాది 84,000 మందికి కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చామని, ఈ ఏడాది 60,000 మందికి లోన్లు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు రామాంజనేయ. సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం చేపట్టిన 2వ విడత పట్టాల పంపిణీ కార్యక్రమానికి స్టీల్ ప్లాంట్లోని ప్రగతి మైదానంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గాజువాక హౌస్ కమిటీ, కొండవాలు ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు పంపిణీ చేస్తామని టీడీపీ ఎన్నికల హామీగా ప్రకటించింది. తొలి విడతలో కోట్లాది రూపాయలు విలువ చేసే 30,000 క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేశారు. 2వ విడతలో భాగంగా 15,000 పట్టాలు పంపిణీ ఇవ్వాలని చేపడుతోంది. విశాఖ తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు భీమిలి, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల పరిధిలోని వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. విశాఖలోని తుంగ్లాం గ్రామస్తులకు బీహెచ్పీవీ సంస్థకు మధ్య నెలకొన్న రహదారి వివాదం కొనసాగుతూనే ఉంది. దారి లేకుండా బీహెచ్పీవీ సంస్థ పెట్టిన గేట్ను తీసేయాలంటూ 30 ఏళ్లుగా పోరాడుతున్న తుంగ్లాం ప్రజలు ఇవాళ ఆందోళనను ఉధృతం చేయనున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు పట్టాల పంపిణీకి వస్తున్న సందర్భంగా రహదారిపై స్పష్టమైన హామీకి పట్టుబట్టనున్నారు. లేకపోతే గ్రామంలోని మహిళలంతా శిరోముండనం చేయించుకుంటామని హెచ్చరించారు. హీరోయిన్ చార్మి కౌర్ డ్రగ్స్ కేసులో ఇవాళ సిట్ ముందు హాజరు కానున్నారు. మహిళా అధికారులతో కూడిన స్పెషల్ టీం చార్మిని ప్రశ్నించనుంది. ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సిఐలతో కూడిన ఈ టీం సిట్ అధికారుల నేతృత్వంలో పనిచేయనుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్తో పరిచయం, డ్రగ్స్ వాడకం, పబ్స్, ఈవెంట్ ఆర్గనైజర్లతో పరిచయాలు, సినీ జీవితంపై క్వశ్చనీర్ రెడీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటల్లోపే విచారణ ముగియనుంది. అవసరమైతే మరో రోజు చార్మిని విచారిస్తారు. సిట్ విచారణపై హైకోర్టు నుంచి నటి చార్మికి పెద్దగా ఊరట దక్కలేదు. వ్యక్తిగత లాయర్ సమక్షంలోనే విచారించాలన్న అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే మహిళా అధికారులే విచారించాలని ఆదేశించింది. అలాగే అనుమతి లేకుండా రక్త నమూనా తీసుకోవద్దని సిట్ ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరగాలని, అవసరం అయితే మరో రోజు విచారణకు పిలవాలని సూచించింది. విచారణ ప్రక్రియ మొత్తం ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది హైకోర్టు.
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను సిట్ అధికారులు ప్రశ్నించారు. 4 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణలో ఎక్కువగా పూరి జగన్నాథ్ తో సంబంధాలపైనే సిట్ ఆరా తీసినట్లు తెలిసింది. డ్రగ్స్ స్మగ్లింగ్ లో చిన్నాను కొరియర్ గా పూరి వాడుకున్నారని అనుమానిస్తున్న సిట్ ఆ కోణంలోనే ప్రశ్నించింది. పూరి కెల్విన్ సంబంధాలు, పూరి డ్రగ్స్ తీసుకునేవాడా, ఎవరికన్నా ఇచ్చేవాడా అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. తన మేనేజర్ రోనీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడంపై స్పందించారు హీరోయిన్ కాజల్. అతనితో తనకు కేవలం ప్రొఫెషనల్ గానే పరిచయం ఉందని చెప్పింది కాజల్. రోనీ ఇల్లీగల్ యాక్టివిటీస్, అలవాట్ల గురించి తెలియదంది కాజల్. తన అవసరాలన్నీ తల్లిదండ్రులే చూసుకుంటారని చెప్పింది. ఇలాంటి వ్యవహారాల్లో అరెస్ట్ అయిన అతన్ని తాను సమర్థించనంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. హోంమంత్రి నాయిని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. పబ్లకు వెళ్లి డ్రగ్స్ తీసుకుంటానన్న ఆరోపణలపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి రుజువు చేయాలంటూ నాయనికి సవాల్ విసిరారు. ప్రభుత్వం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి రక్త నమూనాలు, వెంట్రుకలు సేకరించుకోవచ్చన్నారు. టెస్టులు మంత్రి కేటీఆర్ కూడా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోవడానికి ప్రభుత్వమే కారణమన్నారు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. బార్లు ఎక్కువగా తెరవటం వల్ల మత్తు పదార్థాలకు ప్రజలు బానిసలవుతున్నారన్నారాయన. డ్రగ్స్ రాకెట్ మూలాలు ఎక్కడున్నాయో కనుక్కోవాలన్నారు. డ్రగ్స్ కేసులో ఎంత పెద్ద సినీ యాక్టర్లున్నా వారిపై చర్యలు తీసుకోవాలన్నారు విహెచ్. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ సమస్య లేదన్నారు డీజీపీ సాంబశివరావు. అయితే గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతోందన్నారు. డ్రగ్స్, గంజాయి వలన ఒక తరం నాశనం అయిపోతుంది కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. డ్రగ్స్ పై మీడియాలో విస్తృతంగా చర్చ జరగటం మంచి పరిణామమే అన్నారు ఏపీ డీజీపీ. ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 6గురు ఆత్మహత్య చేసుకున్నారు. కూసుమంచి మండలం జీళ్ల చెరువుకు చెందిన మౌలాలి కుటుంబం పాలేరు మినీ హైడల్ కెనాల్లోనికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో అందరూ ప్రాణాలు కోల్పోయారు. 4 మృతదేహాలను వెలికి తీశారు. మరో 2 డెడ్ బాడీల కోసం గాలింపు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో ఫ్యామిలీ సూసైడ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అడిగి తెలుసుకుందాం. భూపాల్, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు ఎవరు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? వరప్రసాద్, ఖమ్మం జిల్లా పాలేరు వచ్చి చాలా పెద్ద విషాదం చెప్పవచ్చు. ఈ రోజు తెల్లవారుజామున దాదాపు ఒకే కుటుంబానికి చెందిన 6 వ్యక్తులు చనిపోయిన ఘటన కొంత బాధాకరమైనది. అంటే జీళ్ల చెరువు అంటే కూసుమంచి వల్ల జీళ్ల చెరువుకు చెందిన పెంట సాహెబ్ కుటుంబానికి చెందిన సాహెబ్, అదే అతని కొడుకు, భార్య, అదేవిధంగా మనవాళ్ళు 2, అంటే మొత్తం కుటుంబ సభ్యులు 7 ఉండగా ఏడుగురులో 6 ఈ అంటే జీళ్ల చెరువుకు సమీపంలో ఉన్న దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఉన్న పాలేరు ఉంటుంది. ఈ కాలం దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఒకేసారి కుటుంబం మొత్తం కూడా ఈ ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే ఆ కుటుంబంలో ఉన్న ఒక్క కొడుకుని మాత్రం ఏదో పని ఉందని బయటికి పంపించి, ఇంట్లో నుంచి బయటికి పంపించి మొత్తం కూడా ఈ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకి కారణాలు ఏంటి అనేది ఇంకా స్పష్టత రావాల్సింది. అయితే గ్రామంలో మాత్రం గ్రామస్తులందరూ కూడా ఈ కుటుంబం చాలా అందరితో కలివిడిగా ఉండే కుటుంబం, ఎటువంటి వివాదాలు లేని కుటుంబం అని చెప్తున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు మరే కారణాలు ఉన్నాయా అనేది విషయం ఇంకా తెలియాల్సింది. మొత్తం మీద అంటే ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి చనిపోయిన మృతదేహాలు కూడా 6 మృతదేహాలు కూడా ఇప్పుడు వెలికి తీయడం జరిగింది. పోస్ట్ మార్టం కోసం ఖమ్మానికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొత్తం పోలీసులు వచ్చేసి తెల్లవారుజామున పోలీసులంతా వచ్చేసి మృతదేహాలని బయటికి తీయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఈ మృతదేహాలన్నీ ఖమ్మం తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత కానీ అంటే దీనికి సంబంధించి పోలీసులు కూడా అంటే విచారణ కొనసాగిస్తున్నామని చెప్తున్న పరిస్థితి. భూపాల్, ఈ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం అని చెప్పి చుట్టుపక్కల వారు అసలు ఏమంటున్నారు ఈ కుటుంబం గురించి? ఈ కుటుంబం గురించి మాత్రం ఎటువంటి వివాదాలు లేని కుటుంబం అని అందరూ చెప్తున్నారు. అదేవిధంగా ఆర్థిక అంటే అతను ఒక కంపెనీలో సమీపంలో ఉన్న ఒక కంపెనీలో తండ్రి పనిచేస్తాడు. తండ్రికి ఒక 60 ఏండ్లు ఉంటాయి. అదేవిధంగా కొడుకు కూడా 40 ఏండ్లు ఉంటాయి. అంటే తండ్రి
తల్లి, అదే విధంగా కొడుకు, కోడలు, వాళ్ళకి సంబంధించిన ఇద్దరు పిల్లలు, అంటే ఒక 22 సంవత్సరాలు ఒక కొడుకుని వదిలిపెట్టి ఒకతను బయటకు పంపించి అంటే వేరే ఊరికి పంపించి ఒక పూజలు చేయాలని చెప్పి వేరే ఊరికి పంపించి ఈ కుటుంబం మొత్తం కూడా పూర్తిగా మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడం గ్రామాల్లో కలిసి వేసిన పరిస్థితి. అయితే గ్రామస్తులు మాత్రం దీనికి సంబంధించి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు తెలియట్లేదు అని చెప్తున్నారు. ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం లేదు, అదేవిధంగా అటువంటి కుటుంబం కాదు అని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కారణాలు మాత్రం స్పష్టంగా తెలియని పరిస్థితి. కొంతమంది లేఖ రాశారంటున్నారు, ఆ లేఖ కూడా ఇంతవరకు ఎటువంటి లేఖ కూడా బయటికి వచ్చిన పరిస్థితి లేదు. దీనికి సంబంధించి మాత్రం కొంత విచారణ జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భూపాల్. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. నేరెళ్ల ఘటనతో పాటు తన నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించిన టీపీసీసీ చీఫ్ పై ధ్వజమెత్తారు. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదన్న మంత్రి కాంగ్రెస్ నేతలకు భవిష్యత్తుపై భయం పట్టుకుందన్నారు. అందుకే ఆ పార్టీ లూట్ జూట్ స్కూట్ విధానాన్ని అవలంబిస్తోందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుక దందా నడిచిందని ఆరోపించారు. దళితుల సంక్షేమం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత జయరాం రమేష్ పై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. స్వర్ణ భారతి ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా పన్ను మినహాయింపులు ఇచ్చిందన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారమే మినహాయింపులు ఇచ్చామన్నారు. టెండర్ లేకుండానే కేటీఆర్ తనయుడు వెంకయ్య నాయుడు కొడుకు చెందిన స్థలాల నుంచి వాహనాలు కొనుగోలు చేశారన్న ఆరోపణల్ని తిప్పికొట్టారు. యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన రేట్లకే డైరెక్ట్ గా కంపెనీ నుంచి వాహనాలు కొన్నామని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తన సంస్థను 7 ఏళ్ల క్రితమే మూసివేశానన్నారు. వెంకయ్య నాయుడు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవటం ఆంధ్రప్రదేశ్ కు తీరని లోటేనన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే మోడీ కేబినెట్ లో రాష్ట్రానికి చెందిన 2 మంత్రులున్నారని, వారి ద్వారా అభివృద్ధి పనులు జరిగేలా చూస్తామని అన్నారు. రాష్ట్రపతి కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రుల్ని కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. పునర్విభజన ద్వారా నియోజకవర్గాలను పెంచాలని, విభజన చట్టంలో హామీలన్నీ అమలు చేయాలని రాజ్నాథ్ కు విడివిడిగా విన్నవించారు. ఆర్థిక ప్యాకేజీ అమలు, రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మంత్రులు ప్రకాష్ జవదేకర్, హర్షవర్ధన్, ధర్మేంద్ర ప్రధాన్లతో సమావేశమై కేంద్రీయ గిరిజన యూనివర్సిటీల స్థాపన, కాకినాడలో పెట్రోలియం కారిడార్ ఏర్పాటు ఈ అంశాలపై చర్చించారు. పార్లమెంటులో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రాన్ని వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రాజెక్టు వ్యయంపై కేంద్రానికి ఎప్పటికప్పుడు లెక్కలు అందజేస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు సీఎం. రాష్ట్ర విభజన సమయంలో చేసిన కుట్రల్ని నేటికి కొనసాగిస్తున్నాయని విపక్షాలపై విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేవీపీతో కలిసి వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పక్క రాష్ట్రాలు కేసులు వేసేందుకు వీలుగా పార్లమెంట్లో ప్రస్తావన తెచ్చి సమాచారం రాబట్టే యత్నం చేశారని ధ్వజమెత్తారు. గ్రీన్ ట్రిబ్యునల్లో బినామీల ద్వారా జగన్ కేసులు వేయించారని ఆరోపించారు మంత్రి. పార్లమెంట్లో వైసీపీ ఎంపీల ప్రవర్తనకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దేవినేని ఉమా. తెలంగాణలో థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీహెచ్ఈఎల్ చైర్మన్ అతుల్ సోక్తి, విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో, ట్రాన్స్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు కేసీఆర్. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ఈ సందర్భంగా కోరారు. తెలంగాణలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన బీహెచ్ఈఎల్ ఈ విషయంలో మరింత వేగంగా పనిచేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంట్ను ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మణుగూరు, దామరచెర్ల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సూచించారు. 3 ఏళ్లలోనే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసే రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందన్నారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా కొంగరగలన్ టీఎస్ఐఐసి పారిశ్రామిక పార్కులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు మంత్రి. బోర్లు ఎండిపోతాయి, 9 గంటల కరెంటు చాలని తనకు రైతులు ఫోన్లు చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా పెట్టుబడి ఇస్తుండటం కేసీఆర్ ఘనత అన్నారు. ముఖ్యమంత్రి మనస్సు మంచిది కాబట్టి ప్రకృతి కూడా సహకరిస్తోందన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ఖాళీ స్థలాల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా పొంది వాటిపై వ్యాంకెట్ ల్యాండ్ ట్యాక్స్ ను విధించడాన్ని జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం గృహ నిర్మాణ అనుమతి సందర్భంగా వీకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ను విధిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం బల్దియా పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలకు ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ విలువలో 0.5% పన్ను విధించాల్సి ఉంది. దీనివల్ల ఖాళీ స్థలాలకు సంబంధించి రికార్డుల స్వచ్ఛత, జీహెచ్ఎంసీ రికార్డులో కూడా యజమానికి సంబంధించిన వివరాలు కూడా స్పష్టంగా ఉంటాయి. అయితే ఖాళీ స్థలాలపై పన్ను విధించడానికి జీహెచ్ఎంసీ దగ్గర రికార్డులు లేవు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా నగరంలో ఉన్న ఖాళీ స్థలాల వివరాలను సేకరించింది. హైదరాబాద్ లో మొత్తం 72,599 ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిలో 69,000 ఖాళీ స్థలాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయని సమాచారం ఇచ్చింది రిజిస్ట్రేషన్ శాఖ. దీంతో పాటు రిజిస్ట్రేషన్ జరిగిన 2,53,550 ఆస్తుల వివరాలను కూడా అందించింది. అయితే వీటిలో 1,45,298 ఆస్తులు మాత్రమే జీహెచ్ఎంసీకి చెల్లిస్తున్నాయని ఆస్తి పన్ను వివరాలతో మ్యాచ్ అవుతున్నాయి. మిగిలిన 1,08,252 ఆస్తుల వివరాలు మీ సేవ వద్ద ఉన్న సమాచారంతో మ్యాచింగ్ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ సమాచారాన్ని డిప్యూటీ కమిషనర్ కు పంపి తమ వద్ద ఉన్న ఆస్తి పన్ను వివరాల రికార్డులతో వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. రిజిస్ట్రేషన్ విభాగం నుంచి పొందిన ఆస్తుల్లో ఆస్తి పన్ను విధించని వాటిని వెంటనే పన్ను విధించాలని కూడా ఆదేశించారు. మరో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు న్యూస్. మావోయిస్టు వారోత్సవాలు జరగనుండటంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కన్నెపల్లి అంతర్రాష్ట్ర బ్రిడ్జిపై వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలోని సిరాంచో అటవీ ప్రాంతంలో ఆ రాష్ట్ర పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆ ప్రాంతంలోని క్వారీలలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించడంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టుల వారోత్సవాలు ఉండడంతో సమన్వయంతో ముందుకు సాగుతామన్నారు ఇరు రాష్ట్రాల పోలీసులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగాలపల్లి క్రాస్ రోడ్లోని వైన్ షాప్ పై దాడి చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కల్తీ మద్యాన్ని సీజ్ చేశారు. శ్రీమాన్ వైన్ షాప్ లో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు చేశారు. కల్తీ చేసిన 81 ఫుల్ బాటిళ్లు, 10 హాఫ్ బాటిళ్లు, 432 క్వార్టర్ బాటిళ్లను సీజ్ చేశారు. వీటితో పాటు కల్తీ చేసేందుకు ఉపయోగించే పరికరాలను, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 5గురిని అరెస్టు చేశారు. వైన్ షాప్ యజమానిని విచారిస్తామన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. నిఘా ఉన్న స్మగ్లర్లు భయపడటం లేదు. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా 37 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఈ కేసులో 2 అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన నిందితులు కృపేందర్, శ్రీకాంత్లు అనకాపల్లి నుంచి 4 లక్షల రూపాయలు విలువైన గంజాయిని కొని నగరానికి తీసుకొస్తుండగా పట్టుబడ్డారు. శ్రావణ మాసం 2వ రోజు ఓ ఆలయంలో శ్వేతనాగు కనిపించింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం శ్రీ ఆనందాశ్రమంలోని ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగం వద్ద పడగ విప్పింది తెల్ల త్రాచు. ఇదంతా శివ మహిమేనంటూ భక్తులు ఆ పాముకు పూజలు చేశారు. అర్చకులు ఓం నమః శివాయ అంటూ శ్లోకాలు పఠించారు. 15 నిమిషాల పాటు శివలింగం చుట్టూ ఉన్న ఆ పాము ఆ తర్వాత వెళ్లిపోయింది. 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ కోవింద్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అధికార విపక్షాల ప్రముఖులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తొలుత రాష్ట్రపతి భవన్లో గుర్రపు బగ్గీలో కాసేపు తిరిగి ప్రణబ్ ముఖర్జీతో కలిసి ఒకే కారులో పార్లమెంటుకు వచ్చిన కోవింద్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి ప్రసంగం ఆకట్టుకుంది. ఆర్థిక వృద్ధికి నైతిక విలువల్ని జోడించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు కొత్త రాష్ట్రపతి.